విశాఖ హెచ్పీసీఎల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోలియం ట్యాంక్ పై పిడుగు పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మార్నింగ్ నుంచి విశాఖలో పిడుగుల వర్షం కురుస్తోంది. దీంతో హెచ్పీసీఎల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. విశాఖ హెచ్పీసీఎల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోలియం ట్యాంక్ పై పిడుగు పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మార్నింగ్ నుంచి విశాఖలో పిడుగుల వర్షం కురుస్తోంది. దీంతో హెచ్పీసీఎల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సూర్య అందిస్తారు. చెప్పండి సూర్య. ఈ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో అయితే హెచ్పీసీఎల్ అయితే భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో ఈఐసీఎల్ ఎనర్జీ గతంలో ఈస్ట్ ఇండియా పెట్రోలియం లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ పెట్రోలియం ట్యాంక్ ఫామ్ లో అయితే ఒక పిడుగు పడడంతో భారీగా వర్షం అయితే గత రాత్రి నుండి కూడా విశాఖ నగరంలో కురుస్తుంది. దానికి సంబంధించి ఒక్కసారిగా పిడుగు పడడంతో అయితే ఈఐసీఎల్ ఎనర్జీలో అయితే ఆ పిడుగు పడడంతో ఒక్కసారిగా భారీగా మంటలు సంభవించాయి. ఆ మంటలతో చుట్టుపక్కల కూడా వ్యాప్తి చెందిన పరిస్థితి ఉండడంతో దాదాపు అక్కడ అన్ని కెమికల్స్ కూడా అక్కడ ఏవైతే ఆపరేషన్స్ చేస్తుంటారో దాన్ని అన్నింటినీ కూడా అప్పటికే నిలుపుదల చేసి స్థానికంగా ఉన్న పోలీసులకు అలానే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన వెంటనే సరే వాళ్ళంతా కూడా అక్కడ చేరుకొని దాన్ని సరిచేసిన పరిస్థితి కనిపిస్తుంది దీపిక. అలానే పెట్రోలియం ట్యాంక్ పైన అయితే ఈ పిడుగు పడడంతో ఒక్కసారిగా హవాక్ అవుతూ దాదాపు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా అప్రమత్తమై ఈ యొక్క వార్త కూడా చాలా తొందరగా స్ప్రెడ్ అవ్వడంతో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చాలా దూరం వెళ్లే ప్రయత్నం కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బయటికి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. కానీ అప్పటికే ఈ యొక్క మంటలన్నీ అదుపు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశామన్న విషయాన్ని కూడా పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. హెచ్పీసీఎల్ ఘటన పైన అయితే హోంమంత్రి అనిత కూడా స్పందిస్తూ అగ్నిమాపక శాఖ అధికారులను వారితో మాట్లాడి అక్కడ ఎటువంటి సహాయక చర్యలు తీసుకోవాలన్నా సరే ఎటువంటి వెనకడుగు వేయకుండా తక్షణమే సహాయక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా తెలియజేసిన జరిగింది. దీనిపైన ఆమె వివరణిస్తూ మంటలు ప్రస్తుతానికి అదుపులో ఉన్నాయి. దీనిపైన మరింత సమీక్ష పర్యవేక్షణ చేసి దాదాపు ఒక 3 రోజుల వరకు ఈ హెచ్పీసీఎల్ లో ఈ యొక్క ఆపరేషన్స్ ఏవైతే చేస్తారో కార్యకలాపాలను అయితే నిలుపుదల చేసి రీసైకిల్ చేసి మళ్ళా దీన్ని పునరుద్ధరించడానికి అయితే ప్రయత్నం చేస్తాం అనే విషయాన్ని కూడా యాజమాన్యం అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. రైట్ సూర్య, థ్యాంక్ యూ.